భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల పరిధిలోని 4వ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో స్థానిక మహిళలకు కాకుండా వేరే గ్రామ మహిళలను ఆయాగా నియమించినందుకు ఆగ్రహించిన మహిళలు శుక్రవారం అంగన్వాడీ సెంటర్కు తాళం వేసి కేంద్రం ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తూ స్థానిక మహిళలకు అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సెక్టార్ మీటింగ్కు వచ్చిన సూపర్వైజర్, మిగతా అంగన్వాడీ టీచర్లు చెట్టు కిందనే సెక్టార్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న చంద్రగొండ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ అధికారి సలోమి స్థానిక మహిళలతో మాట్లాడి సమస్యపై విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. అయితే ఆయాగా నియమితురాలైన మహిళ తాను ఆయా పోస్టుకు ₹1,00,000 చెల్లించానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామస్తులు మాత్రం వెంగన్నపాలెంలో ఉంటున్నట్లుగా అడ్రస్ మార్చుకుందని ఆరోపిస్తున్నారు. ఇంకెప్పుడు ఆమె చేస్తాము ఏం జరిగిందనే ఇంకెప్పుడు ఆమె చేసుకుంటూ పోతూనే ఉంటది. జులూర్పాడు గ్రామ పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. బూరం వరలక్ష్మి అనే అమ్మాయి ఇంతవరకు లాస్ట్ మంత్ వరకు ఆమె ఎంగనపాలెం కోడలు, ఎంగనపాలెం మాది అని ఓటర్ ఐడి, ఆధార్ కార్డు మొత్తం అక్కడికి మార్చుకున్నారు. వాళ్ళు గతంలో అక్కడే ఓట్లు వేశారు, అక్కడే ఉన్నారు, ఇంటి నెంబర్తో సహా అక్కడే చూపించి అంగన్వాడీ పోస్ట్ చేసింది ఆమె ఆయాగా. ఇప్పుడు ఇక్కడ డౌన్ బజార్లో స్కూల్ రీఓపెనింగ్ చేశారు. ఇన్ని రోజులు మూతపడి ఉన్న స్కూల్ అది రీఓపెనింగ్ పడి ఉంది. అది ఏమైందంటే ఇప్పుడు రీఓపెనింగ్ చేసినాం అనేసి అని పోస్టు ఖాళీ ఉన్నాయమ్మా మీరు పెట్టుకోండి అని మాకెవరికి చెప్పుకోకుండా బయటికి రానియకోకుండా ఆ బూరం వరలక్ష్మి అనే అమ్మాయికి మరి ఎక్కడ తెలిసిందో మాకు తెలీదు. అయితే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వచ్చిందని ఆమె బయటపడనీయకోకుండా ఈ సర్టిఫికెట్లన్నీ మళ్ళీ జులూర్పాడుకు మార్చుకొని ఇక్కడ మళ్ళీ టీచర్ పోస్టు ఖాళీ ఉంది, ఆయమ్మ పోస్టు ఖాళీ ఉందని తెలిసేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మరి అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మేము ఇంతమంది చదువుకున్న వాళ్ళం మేమందరం ఏం కావాలి? మా పరిస్థితి ఏంటి? మండలం జులూర్పాడు గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. ఇక్కడ మినీ టీచరు పోస్టు ఎంగనపాలెం ఇచ్చారండి. ఎంగనపాలెం నుంచి జులూర్పాడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ జులూర్పాడు మనిషి అక్కడ జాబ్ ఎట్టొచ్చింది, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎట్టు పెట్టారు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదండి, మేము చదువుకున్నాము, మాకు కూడా ఒక చాయిస్ ఉండాలి కదా. అక్కడ వాళ్ళు అక్కడ మార్చి, అక్కడ వాళ్ళు ఇక్కడ మార్చి మరి PDPO జులూర్పాడు మండలం కూడా చంద్రగొండ మండలం ప్రాజెక్ట్కి వస్తుంది. సో ఇక్కడ జులూర్పాడు 4 సెంటర్కి వెంగనపాలెం నుండి అంగన్వాడీ ఆయాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తను ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకుంది. మేము తను ఇచ్చిన ప్రూఫ్స్ని బట్టి ట్రాన్స్ఫర్ చేశాము. సో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా తను ఇక్కడే ఉంటున్నానని మాకు ధృవపత్రాలు తెచ్చింది కాబట్టి దాన్ని మేము బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేశాము. సరే ఇక్కడ గ్రామస్తులందరూ మాకు ఈ విషయం మరి ఆమె మాకు వద్దనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నేను పరిశీలించి మా తదుపరి